వీడియో నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడతానని చెప్పి తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. మా ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేస్తామని గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ ఈనాడు నామమాత్రంగా వేసుకున్నటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో వాటిని తీసుకొచ్చి నీ మార్కెట్లో పోసి నెల రోజులైతున్నా ఈరోజు నువ్వు కొనుక్కునేటువంటి పరిస్థితిలో లేవు, వాటిని కాంటబెట్టించేటువంటి పరిస్థితిలో లేవు, కొనుగోలు చేస్తలేవు. మరి రైతులు నెల రోజుల నుంచి కాపలా ఉంటూ బిక్కుమంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. మరి నేటికి కూడా నువ్వు స్పందించకపోవడము ఇది దేనికి నిదర్శనమయ్యా అని అడుగుతా ఉన్నాము. మరి రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నావు, నీ కొడుకు ఏమని చెప్తాడు? కేసీఆర్ అంటేనే భరోసా అని అంటాడు. నువ్వు ఎవరికి భరోసాగా ఉంటున్నావు? దొంగలకు భరోసాగా ఉంటున్నావు, దోపిడీదారులకు భరోసాలు ఇస్తున్నావు తప్పితే తెలంగాణ రైతులకు ఈనాటికి కూడా నువ్వు భరోసా ఇచ్చినటువంటి పాపాల పోలేదు. ఏమన్నంటే రైతుకు రైతు బంధు ఇస్తున్నా చెప్తున్నావు తప్పితే నువ్వు ఇచ్చేటువంటి రైతు బంధు ఏ రైతుకు కూడా అవసరాన్ని తీర్చలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకు అనంటే నువ్వు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు ఏ మేరకు కూడా సరిపోవు. మరి వాళ్ళ పంట కోసం పంట వేసుకోవడానికి నువ్వు ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి ఒక ఎకరాన్ని దున్నియడానికి కూడా సరిపోతలేవు, సాగు చేయడానికి కూడా సరిపోతలేవు. కానీ నువ్వు ఈరోజు రైతు ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నావు. ఎందుకని ఈ మొక్కలు కొనడం లేదు, ఎందుకని ఈ మొక్కలు తీసుకోవడం లేదు, ఈ నెల రోజులుగా నువ్వు ఎందుకని సతాయిస్తా ఉన్నావు? రైతుల పాలిట శాపంగా ఎందుకు మారినవు? రైతుల పాలిట నువ్వు యముడిగా మారినవు. రైతుల్ని నిలువున దోపిడీ చేస్తున్నావు. ఇది కేవలం నువ్వు దళారుల కోసమే ఇలాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ నీ ఇష్టం వచ్చినటువంటి విత్తనాలను విత్తమని చెప్పి ఈ రోజు రైతుల మీద పెద్ద గుద్దిబండగా తయారైనవు. తక్షణమే ఈ యొక్క మొక్కజొన్న కానీ సన్నపొట్లకు కూడా 3,000 రూపాయలు మద్దతు ధర ఇయ్యాలి, మొక్కలకు కూడా మద్దతు ధర ఇయ్యాలి. తక్షణమే కొనుగోలు చేయాలి. రంగు మారినటువంటి వడ్లు కానీ రంగు మారిన మొక్కలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొనుగోలు చేయాలి. కొంతమంది రైతులు ఇక్కడ ధాన్యం కాటబెట్టిన తర్వాత మీ మిల్లల దగ్గరకు పంపితే అక్కడ నాసి రకం ఉన్నాయని ఇక్కడ సెలెక్ట్ అవుతుంది, అక్కడికి పోతే నాసి రకం అవుతుంది. ఆడిపోయిన తర్వాత కింటలు కడిగేస్తా ఉన్నారు. మరి ఈ దోపిడీ వ్యవస్థ ఇంకా ఎన్ని రోజులని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నువ్వు గనక ఈ యొక్క దోపిడీ వ్యవస్థను రూపుమాపకుంటే కేసీఆర్ నిన్ను మాత్రం ఖచ్చితంగా బొందబెడతాం. రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము. దేనికైనా సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.